జట్టులో ప్రయోగాలు చేయడం అనేది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, కానీ ఏ ఒక్కరికి కూడా నష్టం కలిగించకూడదు. ప్రజెంట్ టీమిండియాలో జరుగుతున్న ప్రయోగం ఒక కీలక ఆటగాడి ఫామ్ ను ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అతని స్కోర్లు చూస్తే నిజంగా ఈ ప్రయోగం అతనికి హానికరమైందా అనిపిస్తుంది. ఈ ప్రయోగం లెఫ్ట్ టు రైట్ అయితే దెబ్బతింటున్న ఆటగాడు కేఎల్ రాహుల్. అతని పరిస్థితి రెండుకి చెడ్డ రేవుడిలా మారిపోయింది. దీనికి కారణం ఎవరు, అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు, దీనివల్ల అతడి కెరీర్ ఏమైనా డౌన్ ఫాల్ అవుతుందా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో గెలుచుకుంది. కెప్టెన్ రోహిత్ తన ఫెలో ఫామ్ నుంచి బయటపడ్డారు, కానీ ఒక ఆటగాడికి మ్యాచ్ ప్రాక్టీస్ దొరకడం లేదు. దాంతో అతని కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. అందుకే అతను ఇలా వచ్చి అలా డకౌట్ కు వెళ్లిపోతున్నారు. 2 మ్యాచ్లను చూసిన వాళ్ళకు ఆటగాడు కేఎల్ రాహుల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపిస్తే కేఎల్ ఎలా ఆడతారో మనకు తెలుసు. జట్టు మేనేజ్మెంట్ అతనిపై కీపింగ్ నమ్మకం ఉంచింది, కానీ బ్యాటింగ్ లో మాత్రం అదే నమ్మకం చూపించడం లేదు. దీంతో ఈ ప్రయోగం జట్టు కూర్పుపై సందేహాలు రేకెత్తిస్తుంది. గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో క్రికెట్ క్రీడాకారులు తడబాటుకు గురైనప్పటికీ కేఎల్ రాహుల్ మాత్రం తన ఆట తీరును నిలకడగా ఉంచారు. ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు టెస్టుల్లో అద్భుతంగా ప్రదర్శించారు. వన్డేలో కూడా అతను నమ్మకమైన బ్యాటర్ గా నిలుస్తున్నారు. 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినప్పుడు అవసరమైతే నెమ్మదిగా లేదా వేగంగా ఆడగలడు అని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే 79 వన్డేల్లో 2863 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ 5వ స్థానంలోనే అద్భుతంగా రాణించారు. ఆ స్థానంలో 30 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు 9 హాఫ్ సెంచరీలతో 1259 పరుగులు సాధించారు. 6వ స్థానంలో 4 మ్యాచ్లు ఆడి కేవలం 54 పరుగులు మాత్రమే చేశారు. ఈ గణాంకాలను బట్టి అతను ఎక్కడ బెటర్ అనేది క్రికెట్ చూడడం మొదలుపెట్టిన యువకులకు అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో 5వ స్థానంలో కాకుండా 6వ స్థానంలో అతన్ని పంపించడం ద్వారా మేనేజ్మెంట్ వృధా ప్రయోగాలు చేస్తుందని మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ గురించి రోహిత్ మరియు గంభీర్ స్పష్టత ఇచ్చారు. దీంతో రాహుల్ కు 6వ స్థానంలో ఆడేందుకు మానసికంగా సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. నిజంగా ఎక్కడైనా వచ్చిన జట్టుకు విలువైన ఇన్నింగ్స్ లో ఆడడం కేఎల్ రాహుల్ నైజం. ఇప్పుడు తనకు తాను 6వ స్థానానికి సిద్ధం చేసుకుని ఆల్రౌండర్లు మరియు టైలెండర్లతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాలి. లేకపోతే రిషబ్ పంత్ సిద్ధంగా ఉన్నారు. చివర్లో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో పంత్కు మంచి నైపుణ్యం ఉంది. పైగా లెఫ్ట్ మరియు రైట్ కాంబినేషన్ కు అనుకూలంగా ఉంటారు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ రాహుల్ బ్యాటింగ్ గురించి ఆలోచించే లోపు అతను తనకు తాను సిద్ధం చేసుకోవాలి.